జనసేన సీట్ల ప్రకటన టీడీపీలో చిచ్చురాజేసింది. రాజోలు, రాజానగరం టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాజోలు, రాజానగరం నేతలు భారీగా చేరుకున్నారు. రాజానగరం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ అనుచరులు భారీగా తరలివచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కలిసి తమ అభ్యంతరం తెలియజేశారు. నాయకులతో, నేతలతో అచ్చెన్నాయుడు చర్చిస్తున్నారు. జనసేన సీట్ల ప్రకటన టీడీపీలో చిచ్చురాజేసింది. రాజోలు, రాజానగరం టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాజోలు, రాజానగరం నేతలు భారీగా చేరుకొని అక్కడ అచ్చెన్నాయుడుతో మాట్లాడుతున్నారు. ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ అనుచరులు అక్కడికి భారీగా చేరుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కలిసి తమ అభ్యంతరం తెలియజేశారు. నాయకులతో, నేతలతో అచ్చెన్నాయుడు చర్చిస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ ఇస్తారు. రవిచంద్, నిన్న రాజోలు, రాజానగరం నియోజకవర్గ అభ్యర్థుల పేర్లు ప్రకటించడంతో జనసేన నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మరి టీడీపీలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అచ్చెన్నాయుడుతో ఏం చర్చలు జరుపుతున్నారు? అరుణ, ఈ ఉదయమే టీడీపీ కార్యాలయానికి భారీ ఎత్తున రాజోలు కావచ్చు, రాజానగరం నియోజకవర్గం నుంచి కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. నిన్న పవన్ ప్రకటనతో కొంత రెండు నియోజకవర్గాల్లో కూడా ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న రాజోలుకి గొల్లపల్లి సూర్యారావు పనిచేస్తున్నారు. రాజానగరానికి బొడ్డు వెంకటరమణ చౌదరి పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలంతా కూడా ఇక్కడ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఆ రెండు నియోజకవర్గాల నుంచి బొడ్డు భాస్కర్ వెంకటరమణ చౌదరి, అదేవిధంగా గొల్లపల్లి సూర్యారావు అనుచరులు భారీగా ఇక్కడికి చేరుకున్నారు. వారంతా కలిసి మా భవిష్యత్తు ఏంటి, మేము 4.5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో పనిచేసుకుంటూ ఉన్నాం, ఇప్పుడు జనసేన ప్రకటించింది, ఏంటి మా భవిష్యత్తు అని కొంత ఆందోళన అయితే వ్యక్తం చేశారు. వీరంతా కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని కూడా కలిసి తమ ఆవేదనని తెలియపరిచారు. ఈ విధంగా మేము కష్టపడి పనిచేస్తున్నాం, జనసేనకు కేటాయిస్తే ఏ విధంగా ఉంటుంది, నియోజకవర్గంలో జనసేన కేటాయించారని వారు కూడా ప్రకటించుకుంటున్నారు. మా పరిస్థితి ఏంటని అడిగారు. అయితే అచ్చెన్నాయుడు మాత్రం కొంత అయితే వీరికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. మేము తరచా మీ అభ్యర్థనను పరిశీలిస్తాం, పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్తాం, ప్రస్తుతానికి మీ ఆందోళన విరమించండి, మీరు కాన్స్టిట్యున్సీకి వెళ్ళండి, మీరు దీని గురించి ఆందోళన చెందవద్దు, రాజకీయ భవిష్యత్తు మేము చూసుకుంటామని అయితే ప్రస్తుతానికి చెప్పారు. ఏది ఏమైనా నిన్న పవన్ ప్రకటన ద్వారా ఏదైతే ఈ రెండు నియోజకవర్గాల్లో కార్యకర్తలు కొంత గందరగోళానికి గురవుతున్నారని చెప్పుకోవచ్చు. వీరంతా కూడా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వారైతే రాలేదు, వాళ్ళ ఫాలోయర్స్ మాత్రం భారీ ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్లకార్డులు పట్టుకొని కూడా వీరంతా కూడా తమ ఆందోళన అయితే తెలియపరుస్తున్నారు. మొత్తం కూడా ఇక్కడ గొల్లపల్లి సూర్యారావు అనుచరులు మనకు కనిపించేవారు. వీరంతా కూడా గొల్లపల్లి సూర్యారావుకి కేటాయించాల్సిందే, టీడీపీకే ఆ సీటును ఉంచాలి రాజోల్లో అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా రాజానగరంలో కూడా బొడ్డు వెంకటరమణ చౌదరి వచ్చిన తర్వాత నియోజకవర్గం బాగా ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ప్లేస్ వచ్చింది, అటువంటి నియోజకవర్గాన్ని జనసేనకి ఏ విధంగా కేటాయిస్తారంటూ వీరు కూడా కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి నేతలందరినీ కూడా సముదాయించారు. అచ్చెన్నాయుడు మాట్లాడారు, వీళ్ళందరినీ పిలిపించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీరికి న్యాయం చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరికి అన్యాయం చేయము, ఎందుకంటే పార్టీ అధిష్టాన వర్గం టికెట్ల విషయంలో నిర్ణయాలు తీసుకుంటుంది, ఎవరు ఆందోళన చేయవద్దని కూడా వీరందరూ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనా ఈ ఉదయమే భారీ ఎత్తున ఈ రెండు నియోజకవర్గాల నుంచి తరలిరావడంతో అధిష్టాన వర్గం కూడా కొంత అప్రమత్తమైంది. టికెట్ల వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించాలని కూడా భావిస్తున్నట్టు తెలిసింది. అచ్చెన్నాయుడు కూడా ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా అధినేత దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికైతే వీరు నినాదాలు చేసుకుంటూ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన ఏదైతే సమాచారాన్ని నియోజకవర్గానికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ వివాదం సద్దుమరిగినట్టే కనిపిస్తోంది. రవిచంద్, ఇప్పుడు ఎవరికి వారుగా అభ్యర్థులను ప్రకటించడంతోనే ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయా? ఈ పరిస్థితులు ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? అంటే జనరల్ గా పొత్తులన్న తర్వాత వివాదాలు అయితే జరుగుతూనే ఉంటాయి ఎక్కడైనా కానీ ఇది ఏదైతే ఇంకా కొంత సమయం అయిన తర్వాత కొంత చిన్న విషయాలు బయటకు వస్తాయనుకున్నారు. కానీ నిన్న పవన్ ప్రకటన ద్వారా ఈ విధంగా భారీ ఎత్తున ఏదైతే టీడీపీలో నుంచి కూడా రియాక్షన్ వచ్చింది.
ఎందుకంటే మొన్న కూడా పవన్ కళ్యాణ్కి జనసేన శ్రేణులు అదేవిధంగా మండపేట నుంచి కూడా ఇదే విధంగా ఇక్కడికి ఎలా వచ్చారో వారు కూడా మండపేట శ్రేణులు కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. రెండు పార్టీలు కూడా టికెట్ల కేటాయింపు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విధంగా అంటే ఒక ఏదైతే ఈ రెండు జిల్లాల్లో కూడా టీడీపీ జనసేన పోటాపోటీగా ఏదైతే బలం ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎవరిని కూడా కొద్దిగా చర్చించుకొని పార్టీలో అంతర్గతంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే విధమైన అభిప్రాయం అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏదైతే కార్యకర్తలు పార్టీ ఆఫీసులకు రావడం ఇటువంటి విషయాల సంబంధించి కూడా పార్టీ కూడా ఆలోచిస్తుంది. ఇక నుంచి ఏమైనా ప్రకటించాలంటే రెండు పార్టీలు కూడా చర్చించుకొని ప్రకటించే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా రాజోలు కావచ్చు, ఈ రోజు రాజానగరం నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఏదైతే క్యాడర్ అయితే ప్రస్తుతానికి పార్టీ అధ్యక్షుడికి ఏదైతే అచ్చెన్నాయుడికి ఆ సమస్యను తీసుకువెళ్లారో వారు అధినేత మాట్లాడన్నారో ప్రస్తుతానికైతే వీరంతా శాంతించి తమ నియోజకవర్గాలకు తిరిగి వెళ్తూ ఉన్నారు. అరుణ. రైట్ రవిచంద్, థ్యాంక్ యూ.